Hi everyone, welcome to day 6 of our e-commerce application series. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే మనం లాస్ట్ వీడియోలో రీయూజబుల్ బటన్ కాంపోనెంట్ని క్రియేట్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే రీయూజబుల్ ఇన్పుట్ కాంపోనెంట్ని క్రియేట్ చేద్దాం. మీరు అనుకోవచ్చు ఈ సిరీస్లో రీయూజబుల్ బటన్స్, రీయూజబుల్ ఇన్పుట్స్ వీటిని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. వీటిని క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే మన త్రూఅవుట్ అప్లికేషన్ ఎక్కడ చూసినా బటన్స్ ఉంటానే ఉంటాయి. ప్రతి బటన్‌కి లేదా ప్రతి బటన్ ఉంటుంది. ఇన్పుట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం లాగిన్ ఫార్మ్ తీసుకున్నా, సైన్ అప్ ఫార్మ్ తీసుకున్నా, లేపోతే అడ్రెస్ రిలేటెడ్ ఇప్పుడు ప్రొఫైల్ డీటెయిల్స్ ఉంది. యూజర్ ప్రొఫైల్ ఫార్మ్ తీసుకున్నా, ఐ మీన్ ఎడిట్ ప్రొఫైల్ గాని, అటువంటి ఏయన్నా తీసుకున్నా ప్రతీదీ ఒక ఫార్మే కదా! లేపోతే అడ్రెస్ డీటెయిల్స్ ఉంది. అడ్రెస్ యాడ్ చేస్తాం. ఆ అడ్రెస్ యాడ్ చేసేది కూడా ఫార్మే ఉంటుంది. సో, ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి చోటన ఇన్పుట్స్‌ని, బటన్స్‌ని వాడుకుంటున్నాం. ప్రతి చోటన ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ మనం రాయలేం ప్రతి చోటన. అందుకనే ఏం చేస్తున్నామంటే వీటిని సెపరేట్ ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్ కింద తయారు చేసేసి, ఆ కాంపోనెంట్స్‌నే యుటిలైజ్ చేసుకొని వాటికి ప్రాప్స్ కింద పాస్ చేసేస్తున్నాం మనం ఏది కావాలంటే అది. అందుకే రీయూజబుల్ ఇన్పుట్స్, రీయూజబుల్ బటన్స్ నేను ముందే క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ సిరీస్‌లో. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఇన్పుట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత నా ఇన్పుట్‌కి సంబంధించిన కోడ్ అంతా నేను ఎందులో రాయాలి? ఇన్పుట్.tsxలో రాయాలి. అందుకని ఇన్పుట్.tsx అన్న ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. సిమిలర్‌గా ఇప్పుడు నేను రాసే కోడ్ టైప్ స్క్రిప్ట్‌లో ఉంది. సో, ఈ టైప్ స్క్రిప్ట్‌లో ఉంది కాబట్టి నేను వాటి టైప్స్‌ని ఇప్పుడు ప్రాప్స్ ఉంది. ఇన్పుట్ ప్రాప్స్ అన్నిటిని నేను ఒక ఇంటర్ఫేస్‌లో డిఫైన్ చేసుకుంటాను. సో, ఆద్ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడదాం అనుకుంటున్నాను నేను ఇన్పుట్ టైప్స్‌లో పెడతాను. సిమిలర్ టు హౌ ఐ కెప్ట్ ఇన్ బటన్ టైప్స్. ఇన్పుట్ టైప్స్‌లో టీఎస్ అని పెట్టాను. తర్వాత కాన్స్టెంట్సే ఉంటాయి. కాన్స్టెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని నేనేం చేస్తాను ఇన్పుట్ డాట్ కాన్స్టెంట్స్ డాట్ సిఎన్ఎస్టీ కాన్స్టెంట్స్ డాట్ టిఎస్ ఇన్పుట్ డాట్ కాన్స్టెంట్స్ డాట్ టిఎస్ అని క్రియేట్ చేశా. సిమిలర్ గానే నా స్టైల్స్ కోసం ఇప్పుడు ఇన్పుట్ ఉంది దానికి స్టైల్స్ అప్లై చేయాలిగా ఇన్పుట్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని ఇది ఒక ఫైల్ క్రియేట్ చేసాం. ఫైనల్ గా ఇండెక్స్ డాట్ టిఎస్ మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? టైప్స్‌ని డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. నేనైతే ఫస్ట్ టైప్స్ తోటే మొదలుపెట్టేస్తాను. ఇప్పుడు నా నార్మల్ ప్రాక్టీస్. సో, ఎక్స్‌పోర్ట్ నేను ఈ ఇంటర్ఫేస్ దీనికి ఏం పేరిద్దాం? ఆహ్, దేని పేరు ఓహో! ఇందులో కాన్స్టెంట్స్‌లో డిఫైన్ చేస్తున్నానా? సారీ ఇక్కడ కాదు. ఇన్పుట్ టైప్స్‌లో రాయాలి ఇది. ఓకే. హ్మ్. ఎక్స్‌పోర్ట్ ఇంటర్ఫేస్ ఇన్పుట్ ప్రాప్స్ అనేస్తాను. ఇన్పుట్ ప్రాప్స్‌లో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే నేను ఇన్పుట్ ప్రాప్స్ అని బానే ఇచ్చాను కదా! ఇక్కడ మనం ప్రీవియస్‌గా బటన్‌లో ఏం చేసామో అది గుర్తెచ్చుకోవాలి మీరు. ఇక్కడ బటన్ టైప్స్‌లో నేనేం చేశాను, ఎక్స్‌పోర్ట్ ఇంటర్ఫేస్ బటన్ ప్రాప్స్ ఎక్స్టెండ్స్ బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అని రాశాను కదా! సిమిలర్‌గా ఇక్కడ కూడా ఎక్స్‌పోర్ట్ ఇంటర్ఫేస్ ఇన్పుట్ ప్రాప్స్ ఎక్స్టెండ్స్ ఏం రాయాలి? ఇన్పుట్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ హెచ్‌టీఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్ అని రాయాలి. సో, వాటిని డిఫైన్ చేద్దాం. సో, వీటిని డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ప్రాప్స్ అనేది మామూలుగా అక్కడ లోపల ఏం రాయలేదు కాబట్టి అది ఇలా చూపెడుతుంది. ఇది రియాక్ట్ డాట్ ఇన్పుట్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ అని నేను రాయడానికి ఎప్పుడు ప్రిఫర్ చేయను. నేనేం చేస్తానంటే పైన దాన్ని ప్రాపర్‌గా ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ ఇన్పుట్ హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ రియాక్ట్ ఆటో ఇంపోర్ట్. వెరీ హ్యాపీ. ఇన్పుట్ హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్స్‌ని రియాక్ట్ నుంచి ఆటో ఇంపోర్ట్ చేసేసుకున్నాం. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇన్పుట్ ప్రాప్స్‌ని డిఫైన్ చేయడం. నాకు ఇన్పుట్‌కి లేబుల్ ఉంటుంది కదా! సో, ఆ లేబుల్ అనేది నేను ఆప్షనల్ అనుకుంటున్నాను. అందుకే క్వెషన్ మార్క్ పెట్టాను. స్ట్రింగ్ వచ్చింది. సిమిలర్‌గా నా ఇన్పుట్‌లో ఒక్కొక్కసారి నేను రాంగ్ ఇన్పుట్ ఇస్తాను. ఆ టైంలో ఎర్రర్ డిస్‌ప్లే చేయాలి. సో, అందుకనే ఎర్రర్ కూడా ఆప్షనల్ వాల్యూ పెడుతున్నాం. ఎర్రర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉందనుకోండి చూపెడతాం. లేదంటే చూపించం. అందుకని ఎర్రర్ ఈస్ అన్ ఆప్షనల్ వాల్యూ స్ట్రింగ్. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు నేను హెల్పర్ టెక్స్ట్‌ని కూడా పెడతాను.
ఇది నాకు ఇన్పుట్‌కి రిలేటెడ్ హెల్పర్ టెక్స్ట్ అనుకోండి. సో, అది కూడా ఆప్షనల్ వాల్యూ స్ట్రింగ్. నెక్స్ట్ ఇన్పుట్ అనేది ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుందా లేదా? అది ఆక్యుపై చేస్తుందనుకోండి, ఒకవేళ ఆక్యుపై చేయాలనేది నా కండిషన్ అనుకోండి, ట్రూ పాస్ చేస్తాను. లేకపోతే ఫాల్స్ పాస్ చేస్తాను. సో, దట్ ఈస్ కంప్లీట్‌లీ అన్ ఆప్షనల్ వాల్యూ. అందుకే దానికి కూడా క్వెషన్ మార్క్ పెట్టి దాని టైప్ బూలియన్ అని పెడుతున్నాను. అదే విధంగా నాకు ఇన్పుట్ అనేది రౌండెడా కాదా? ఒకవేళ రౌండెడ్ ఇన్పుట్ అనుకోండి, నాకు ఎండ్స్ దగ్గర ఎడ్జెస్ అన్నీ రౌండ్ అయిపోయి వస్తాయి. బోర్డర్ రేడియస్ 999 ఏదో ఒకటి పాస్ చేసి ఎడ్జెస్ రౌండ్ చేసేస్తాం. సో, అది బూలియన్ వాల్యూ. ఒకవేళ రౌండెడ్ కాదనుకోండి, అందంగా బాక్స్ షేప్డ్ ఇన్పుట్ వస్తుంది. లేదా మనం ఇచ్చే స్టైల్స్ బట్టి అది ఎలాగుంటే అలా వస్తుంది. సో, రౌండెడ్ అనేది ట్రూవా కాదా అనేది బూలియన్ వాల్యూ. దాన్ని కూడా మనం పాస్ చేస్తున్నాం. ఇట్స్ అన్ ఆప్షనల్ వాల్యూ. అదే విధంగా నాకు ఇన్పుట్‌కి షాడో ఉందా లేదా? బట్ మీరు గుర్తుంటే మన ప్రీవియస్ వీడియోలో నేను ప్రతిదానికి బటన్‌కి లెఫ్ట్ ఐకాన్ నాకు టెక్స్ట్‌కి లెఫ్ట్ సైడ్ ఉండాలా? రైట్ సైడ్ ఉండాలా? ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఐకాన్ అని, రైట్ సైడ్ ఉంటే రైట్ ఐకాన్ అని స్పెసిఫై చేసుకున్నాం. సో, అదే విధంగా ఇన్పుట్ లోపల కూడా నాకు లెఫ్ట్ సైడ్ ఐకాన్ ఉండాలా? రైట్ సైడ్ ఐకాన్ ఉండాలా? ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఐకాన్ ఉంటే లెఫ్ట్ ఐకాన్ అని, రైట్ సైడ్ ఐకాన్ ఉంటే రైట్ ఐకాన్ అని స్పెసిఫై చేసుకొని వాటిని ప్రాప్స్ కింద పాస్ చేస్తున్నాం. వాటి టైప్స్ ఏమవుతాయి? రియాక్ట్ నోడ్ అవుతుంది. సో, అవి కూడా మనం డిఫైన్ చేసుకున్నాం. వీటిని కూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ రియాక్ట్ నోడ్ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా రియాక్ట్ నోడ్ అనే పాస్ చేసుకుందాం. ఆటో ఇంపోర్టే చేసుకుందాం. ఓకే. ఈ టైప్ రియాక్ట్ నోడ్ అక్కర్లేదు. రియాక్ట్ నోడ్ అని పాస్ చేస్తే చాలు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈవెన్ దో నేను టైప్ తీసేసిన తర్వాత కూడా ఇక్కడ నాకు ఎర్రర్ అనేది ఉంది. టైప్ రియాక్ట్ నోడ్ అన్నప్పుడు ఎర్రర్ లేదు. టైప్ హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్ అన్నప్పుడు కూడా ఎర్రర్ ఉండదు. కానీ నేను ఇక్కడ టైప్ తీసేసా. సో, ఇక్కడ తీసేసినా గానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే టైప్ అనేది నేను బయట డిఫైన్ చేసుకుంటాను. మీరు ఇన్పుట్ హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అని టైప్ రియాక్ట్ నోడ్ అని 2 సార్లు రాయొచ్చు. కానీ 2 సార్లు రాయడం ఎందుకు? ఒకసారే రాసేసి బయట పెట్టేస్తే కావాల్సిన టైప్స్ అన్నీ ఇందు లోపలనే డిఫైన్ చేస్తే సరిపోతుంది కదా! సో, అది నేను చేసే పద్ధతి. రెండోది నెక్స్ట్ ఏంటంటే, మనం ఆన్ చేంజ్ ఈవెంట్‌ని కూడా స్పెసిఫై చేయాలి క్లియర్‌గా. అదొకటిని. ఈ ఇన్పుట్‌కి మనం సైజ్‌ని కూడా స్పెసిఫై చేయలేదు. అది మనం ఇప్పుడు దాకా చేయలేదు. అది ఇప్పుడు చేసేద్దాం. సో, ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక కాన్స్టెంట్ తీసుకుందాం. ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ ఆహ్, ఇన్పుట్ వేరియంట్స్ ఇదొద్దులే. ఇదంత అవసరం లేదు. ఇప్పుడేం చేద్దామంటే ఎక్స్‌పోర్ట్ టైప్ ఇన్పుట్ సైజ్ అని ఒక ఇన్పుట్ సైజ్‌కి మనం ఏం చేద్దాము, ఇన్పుట్ సైజ్‌ని ప్రీ డిఫైన్ చేసేద్దాం. అది ఏమవ్వాలి ఇన్పుట్ సైజ్ అనేది అయితే స్మాల్ అవ్వాలి, లేకపోతే మీడియం అవ్వాలి, లేకపోతే లార్జ్ అవ్వాలి. అంతే కదా! సో, వీటిని నేను స్పెసిఫై చేశా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ సైజ్ ఇది సైజ్ అనేది వాడకూడదు మనం. సైజ్ అనేది వాడితే ఆ ఇన్‌పుట్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ ముందు నేను ఒమిట్ అని పెట్టాలి. ఎందుకంటే సైజ్ అనేది నంబరు అది ప్రీ డిఫైన్డ్ థింగ్. సో, దాన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే. ఇన్‌స్టెడ్ ఐ యామ్ ప్లానింగ్ టు యూజ్ ఏం చేస్తాను నేను ఇన్పుట్ సైజ్ అని కొత్త అట్రిబ్యూట్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటాను నేను. సో, ఏ ఫర్దర్ కన్‌ఫ్యూజన్ ఉండదు. మీరు నన్ను అడగొచ్చు. ఏమని? ఇక్కడ మీరు ఆన్ చేంజ్ గాని, ఆన్ బ్లర్ గాని, ఆన్ ఫోకస్ గాని, లేకపోతే వాల్యూ గాని, డిఫాల్ట్ వాల్యూ గాని, లేకపోతే బేసిక్ ఇన్‌పుట్ ప్రాప్స్ ఏముంటాయి ఇంకా ప్లేస్ హోల్డరు, టైపు రిక్వైర్డ్ అని గాని, వేటిని మీరెందుకు ఇక్కడ ఎందుకు ఇంటర్ఫేస్‌లో పెట్టలేదు అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ప్రీవియస్‌గా మనం బటన్ కాంపోనెంట్ యొక్క ఇంటర్ఫేస్‌ని స్పెసిఫై చేసేటప్పుడు గూడా నేను చెప్పాను. బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అనేది ఒకటి నేను రియాక్ట్ నుంచి తెచ్చుకున్నాను. అదే విధంగా ఇక్కడ ఇన్పుట్‌కి కూడా ఇన్పుట్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ తోటి నేను నా ఇన్పుట్ ప్రాప్స్‌ని ఎక్స్‌టెండ్ చేస్తున్నాను. సో, వీటన్నిటిని అదే హ్యాండిల్ చేసుకుంటుంది బై డిఫాల్ట్ ప్రాప్స్‌ని. అందుకే నేను ఆహ్, అవి హ్యాండిల్ చేసేదాన్ని దేనిని నేను ఇందులోకి పెట్టలేదు. అవసరం లేదు కాబట్టి. అంతే. ఇప్పుడు మనం మన కాంపోనెంట్‌ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తాను ఇన్పుట్.tsxలోకెళ్ళి ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ బిల్డ్ చేస్తాను ఇన్పుట్ అని చెప్పి. సో, ఇప్పుడేమైంది కాన్స్ట్ ఇన్పుట్ అని రాసాను. తర్వాత రిటర్న్ ఇన్పుట్ చేస్తున్నాను. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ కూడా ఇన్పుట్ చేస్తున్నాను. ఇక్కడి వరకు బానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను స్టైల్స్ ఫైల్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ స్టైల్స్ ఫ్రమ్
స్టైల్ ఇన్పుట్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ కరెక్ట్గా వచ్చింది. సో ఎక్కడ దాకా ఇది క్లియర్ నాకు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం మన ప్రాప్స్ తెచ్చుకుంటున్నాం కదా, ఐ మీన్ ఇన్పుట్కి మనం ప్రాప్స్ పాస్ చేద్దాం అనుకున్నాం. ఏమేం ప్రాప్స్ పాస్ చేద్దాం అనుకున్నాం? లేబుల్ అని ఒక ప్రాప్ పాస్ చేద్దాం అనుకున్నాం కదా. లేబుల్ పాస్ చేస్తాం. తర్వాత ఇంకేమేమి ఉన్నాయి? లేబుల్, తర్వాత ఎర్రర్, హెల్పర్ టెక్స్ట్, ఫుల్ విడ్త్, తర్వాత రౌండెడ్, షాడో. షాడో తర్వాత ఇంకా ఏమేం పాస్ చేయొచ్చు మనం? ఇన్పుట్ సైజ్ అనేది ఒకటి ఉంది కదా. ఓకే, లెఫ్ట్ ఐకన్ రైట్ ఐకన్ ఉన్నాయి. తర్వాత ఇన్పుట్ సైజ్ అని ఉంది. ఇన్పుట్ సైజ్ తర్వాత రెస్ట్ అని పెట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లేబుల్ పర్వాలేదు, ఎర్రర్ పర్వాలేదు, హెల్పర్ టెక్స్ట్ పర్వాలేదు. ఫుల్ విడ్త్ అనేది నేను పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అని స్పెసిఫై చేస్తాను. అదేవిధంగా రౌండెడ్కి షాడోకి కూడా డిఫాల్ట్ వాల్యూస్ ఫాల్స్ అని స్పెసిఫై చేస్తాను. ఇప్పుడు ఇన్పుట్ సైజ్ అనేది, ఇప్పుడు మనం ఇన్పుట్ టైప్స్లోకి వెళ్ళాం. ఇన్పుట్ సైజ్ అనేది ఏముండొచ్చు? స్మాల్ ఉండొచ్చు, మీడియం ఉండొచ్చు, లార్జ్ కూడా ఉండొచ్చు. నేను బై డిఫాల్ట్ ఏం చేస్తానంటే, ఇన్పుట్ సైజ్ అనేది నేను బై డిఫాల్ట్ వాల్యూ మీడియం అని పెట్టేస్తాను. ఇక్కడితో నాకు మేజర్ థింగ్స్ అయిపోయినాయి. నా ప్రాప్స్‌ని నేను స్పెసిఫై చేసుకున్నాను. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను, ప్రాప్స్‌ని స్పెసిఫై చేశా. ఈ ప్రాప్స్ కోసమే కదా నేను స్పెసిఫిక్‌గా ఒక ఇన్పుట్ ప్రాప్స్ అనే ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేసింది. సో, ఈ ఇంటర్ఫేస్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే. ఇన్పుట్ ప్రాప్స్ అని. దీన్ని మనం ఆటో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడితో సగం పని అయినట్టు మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రాప్స్‌ని క్లియర్‌గా డిఫైన్ చేసి ఉంచేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ డివ్ ట్యాగ్‌తో ప్లే చేద్దాం. సో, ఈ డివ్ ట్యాగ్ ఏం చేస్తది, నాకున్న ఇన్పుట్‌ని, నాకున్న లేబుల్‌ని, ఐ మీన్ ఇన్పుట్ లేబుల్‌ని రెండింటిని ర్యాప్ చేసి పెడుతుంది కదా. సో, ఏం చేస్తానంటే నేను ఈ డివ్ ట్యాగ్‌కి క్లాస్ నేమ్ అప్లై చేస్తున్నాను. స్టైల్స్ డాట్ కంటైనర్ అని ఇస్తాను నేను. స్టైల్స్ డాట్ కంటైనర్ అని ఇచ్చాను. ఒకవేళ నాకు ఈ ప్రాప్ ఏదైతే ఉందో ఫుల్ విడ్త్ అన్న ప్రాప్, అది టూ అది ట్రూ అయితే, ఫుల్ విడ్త్ అన్న ప్రాప్ ట్రూ అయితే నేనేం చేస్తాను, స్టైల్స్ డాట్ ఫుల్ విడ్త్ అన్న క్లాస్ దీనికి అప్లై అవ్వాలి అని పెడతాను. స్టైల్స్ డాట్ ఏంటి ఫుల్ విడ్త్, స్టైల్స్ డాట్ ఫుల్ విడ్త్ అని అప్లై అవ్వాలని పెడతాను. లేదా ఏం లేదు, ఇలా ఉంచేస్తాం. ఇక్కడితో నేను ఏం చేశాను, నా ర్యాపర్ని క్లియర్గా డిఫైన్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, లేబుల్ని డిఫైన్ చేస్తాను. దీన్ని అలాగే ఉంచేద్దాం కొంతసేపు. పైన లేబుల్ని డిఫైన్ చేద్దాం. ఒకవేళ లేబుల్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆప్షనల్ కదా. లేబుల్ ఒకవేళ ఉంది అంటే లేబుల్ని పెట్టండి. లేబుల్ క్లాస్ నేమ్ స్టైల్స్ డాట్ లేబుల్ సరిపోయింది. అలాగే ఉంచుదాం. కానీ ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే, లేబుల్ని బాగానే చూపెడుతున్నాం. కానీ నా ఇన్పుట్ అనేది ఒక్కొక్కసారి రిక్వైర్డ్ ఇన్పుట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆప్షనల్ ఇన్పుట్ అవుతుంది కదా. ఒకవేళ నా ఇన్పుట్ అనేది దానికి ప్రాప్ అనేది రిక్వైర్డ్ అనేది ఒక ప్రాప్ వస్తుంది అనుకోండి. ఏ ప్రాప్? రిక్వైర్డ్ అనే ప్రాప్ అనేది గాని వస్తే అప్పుడు నేనేం చేయాలి? ఒక యాస్ట్రిక్ సింబల్‌ని డిస్‌ప్లే చేయాలి నేను. ఇందులో ఒక స్పాన్‌లో. సో, అదే ఇప్పుడు నేనిక్కడ చేశాను. రిక్వైర్డ్ గాని ట్రూ అయితే, ఇఫ్ అట్ ఆల్ మై రిక్వైర్డ్ ఈస్ ట్రూ, ఇన్ దట్ కేస్ డిస్‌ప్లే యాన్ యాస్ట్రిక్ వాల్యూ అలాంగ్ విత్ ద లేబుల్. అదే చెప్పాను ఇక్కడ నేను. అక్కడ ఏం చేస్తున్నాను, దానికి ఏ స్టైల్స్ అప్లై చేస్తున్నా, స్టైల్స్ డాట్ రిక్వైర్డ్ అని. సో, వీటన్నిటిని మనం గ్రాడ్యుయల్‌గా వన్ బై వన్ అప్లై చేసుకుంటా వెళ్దాం. సో, లేబుల్‌ని స్పెసిఫై చేసేసాను. రిక్వైర్డ్ ఉన్నప్పుడు యాస్ట్రిక్ సింబల్‌ని కూడా స్పెసిఫై చేసేసాను. కానీ ఇక్కడ మనం ఇంకా చేయాల్సిందేంటి? మేజర్ థింగ్ చేయలేదు మనం ఇంకా. ఏంటి? ఇన్పుట్‌ని మనం స్పెసిఫై చేయాలి. ఇన్పుట్‌ని డిఫైన్ చేయాలి. పైగా లెఫ్ట్ ఐకాన్ అని ఒకటుంది. రైట్ ఐకాన్ అని ఉంది. వీటన్నిటిని మనం క్లియర్‌గా మెన్షన్ చేయాలి. బై డిఫాల్ట్ రిక్వైర్డ్ ఫాల్సే పెట్టేద్దాం. ఓకేనా. లెఫ్ట్ ఐకాన్ ఉంది, రైట్ ఐకాన్ ఉంది, ఇన్పుట్ ఉంది, ఇంకా రౌండెడ్ ఉంది, షాడో ఉంది. వీటన్నిటిని మనం ఇంతకు ముందు కాంపోనెంట్ బటన్ కాంపోనెంట్‌లో ఏ విధంగా అయితే స్టైల్స్‌ని ఇక్కడ మీరు చూస్తే బటన్ కాంపోనెంట్‌లో మనం ఏ విధంగా అయితే స్టైల్ ఒక ఐ మీన్ ఆ బటన్‌కి
ఈ బటన్ క్లాస్ నేమ్ క్రియేట్ చేసాము ఉన్నప్పుడు కండిషనల్‌గా, అదే విధంగా ఇన్పుట్ కూడా చేద్దాం నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా. ఓకే. ఇక్కడ విజువల్‌గా చూస్తే కలర్స్ మారిపోయినాయి. ఏదో చేంజ్ అయిందని ఏమనుకోకండి. విజువల్ స్టూడియో కోడ్ నాది జస్ట్ ఇప్పుడు ఎందుకో అప్డేట్ అయింది. సో, ఇప్పుడేం చేద్దామంటే, మనం బటన్ స్టైల్స్‌లో ఇచ్చినట్టే ఫస్ట్ ఒక కామన్ క్లాస్ నేమ్ డిఫైన్ చేసుకుందాం. సో, ఐ మీన్ కామన్ కాన్స్టెంట్‌ని డిఫైన్ చేసుకుందాం. ఎందుకు? ఇన్పుట్ స్టైల్స్ అన్నిటిని ఇక్కడే డిఫైన్ చేయడానికి. సో, నేనేం చేస్తానంటే బై డిఫాల్ట్ స్టైల్స్ డాట్ ఇన్పుట్ అనే ఆహ్, స్టైల్ అనేది నాకు అప్లై అవ్వాలి అన్న కండిషన్. అంటే డిఫాల్ట్ స్టైల్స్ ఏంటి? స్టైల్స్ డాట్ ఇన్పుట్. ఇప్పుడు ఏం చేద్దామంటే, నాకు ఇన్పుట్ సైజ్ అనేది స్పెసిఫై చేసేసారు. అప్పుడు అంటే ప్రాప్స్‌లో పాస్ చేశారు. ఐ మీన్ మీడియం అనో, లార్జ్ అనో, లేకపోతే స్మాల్ అనో ఏదో ఒకటి. సో, అప్పుడు స్టైల్స్ డాట్ ఇన్పుట్ సైజ్ అప్లై అవ్వాలి. ఇది నా కండిషన్. ఇప్పుడు తర్వాత కండిషన్ వచ్చేసరికి ఏం పెడుతున్నాము అంటే, ఒకవేళ రౌండెడ్ ఉంటే స్టైల్స్ డాట్ రౌండెడ్ లేతే ఎంప్టీ. షాడో ఉంటే షాడో వచ్చి పెట్టాలి. డిసేబుల్డ్ ఉంటే డిసేబుల్డ్. ఒకవేళ నాకు బై డిఫాల్ట్ క్లాస్ నేమ్ వచ్చిందనుకోండి, క్లాస్ నేమ్ ఇవ్వండి. లేకపోతే ఎంప్టీగానే అలాగే ఉంచేయండి అని కండిషన్. ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ డిస్‌ప్లేయింగ్ దెమ్ యాస్ టెర్నరీ ఆపరేటర్స్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, రౌండెడ్ ఉంటే ఒకవేళ రౌండెడ్ అనేది గాని ఉంటే అది స్టైల్స్ డాట్ రౌండెడ్ అని పెట్టండి అని ఇలా కండిషనల్‌గా పెడదామనేది నా ఆలోచన. సిమిలర్‌గా షాడోకి, డిసేబుల్డ్‌కి కూడా అదే పెట్టేస్తాను నేను. డిసేబుల్డ్ అనేది మనం స్పెసిఫిక్‌గా ఏం మెన్షన్ చేయక్కర్లేదు. తీసేద్దాం ఇది. సో, ఇప్పుడు నేనేం చేశాను, ఇన్పుట్ క్లాస్‌లో నా ఇన్పుట్ డిఫాల్ట్ స్టైల్స్ డాట్ ఇన్పుట్‌ని స్పెసిఫై చేసుకున్నాను. ఇన్పుట్ సైజ్ ఉన్నప్పుడు స్పెసిఫై చేశాను. రౌండెడ్ ఉన్నప్పుడు ఎలా స్టైల్స్ అప్లై అవ్వాలనేది స్పెసిఫై చేశాను. షాడో ఉన్నప్పుడు ఎలా స్టైల్స్ అప్లై ఉండాలనేది స్పెసిఫై చేశాను. ఇప్పుడు మీరు గమనించాల్సిందేంటంటే, నేనిక్కడ ఉంచేసిందేంటి, ఫుల్ విడ్త్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది నేనెక్కడ చెప్పలేదు. సో, ఇప్పుడు నేనేం జేయాలి, ఫుల్ విడ్త్ ఉన్నప్పుడు గూడా పెట్టేస్తాను. ఒకవేళ ఫుల్ విడ్త్ ఉంది. అప్పుడు స్టైల్స్ డాట్ ఫుల్ విడ్త్. సిమిలర్ ప్రాసెస్. ఉండాలని పెట్టేసాం. ఇప్పుడు ఇన్పుట్ అయింది, ఇన్పుట్ సైజ్ అయింది, ఫుల్ విడ్త్ అయింది, రౌండెడ్ అయింది, షాడో అయింది. ఒకవేళ ఇవన్నీ కాకుండా మనకి ఎర్రర్ అనేది ఏమన్నా వస్తే, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది ఏదైనా ఉంటే, అప్పుడేంటి? ఇప్పుడు నాకిక్కడ ఎర్రర్ ఉంది గదా! ఈ ఎర్రర్ అనేది ఉంటే, ఆ ఇన్పుట్ స్టైల్స్ మారాలి కదా! మనం ఏం చేస్తాం, ఒకవేళ కంప్లీట్‌గా బార్డర్ ఉన్న ఇన్పుట్ తీసుకున్నామని అస్యూమ్ చేసుకోండి. ఊహించండి. అస్యూమ్ చేసుకోండి. బార్డర్ ఉన్న ఇన్పుట్టే తీసుకున్నాం. ఓ 1 పిక్సెల్ బార్డర్. ఎర్రర్ వచ్చింది. అప్పుడు మనం ఏం జేయొచ్చు? ఆ బార్డర్‌కి ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ యాస్ ఎ డిఫాల్ట్ బ్లాక్ బార్డర్ మనం ఏం జేయొచ్చు? రెడ్ కలర్ బార్డర్‌ని డిస్‌ప్లే చేయొచ్చు కదా! సో, ఇలాంటివన్నీ మనం చేయడానికి ఈ ఎర్రర్ స్టైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టైల్స్ డాట్ ఎర్రర్ ఉన్నప్పుడు. ఆ ఇన్పుట్ క్లాస్ నేమ్‌కి, ఆ ఇన్పుట్‌కి ఎర్రర్ స్టైల్స్ అప్లై చేయొచ్చు కదా! ఒకవేళ లెఫ్ట్ ఐకాన్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం? లెఫ్ట్ ఐకాన్ అనేదే ఉందనుకుందాం. అప్పుడు స్టైల్స్ డాట్ లెఫ్ట్ ఐకాన్ ఇప్పుడు ఐకాన్ ఉంది కాబట్టి ఐకాన్ రిలేటెడ్ స్టైల్ రావాలి కదా! ఇప్పుడు సింపుల్‌గా ఏం చేస్తానంటే స్టైల్స్ డాట్ హ్యాష్ లెఫ్ట్ ఐకాన్ అనేది క్యామెల్ కేసింగ్‌లో ఇస్తాను. ఒకవేళ సిమిలర్‌గా రైట్ ఐకాన్ కూడా ఉందనుకోండి. అదే పద్ధతిలో స్టైల్స్ డాట్ హ్యాష్ రైట్ ఐకాన్ అని ఇస్తాను. సో, ఇక్కడితో ఏమవుతున్నాయి? నా ఇన్పుట్ క్లాస్ నేమ్స్ అన్నిటిని నేను అరేలో క్లియర్‌గా స్పెసిఫై చేసేసాను నేను. ఇప్పుడు చూడండి. నా ఇన్పుట్ క్లాస్ నేమ్స్ అన్నిటికి ఇక్కడ బై డిఫాల్ట్ జాయిన్ ఉంది. జాయిన్ ఉన్నప్పుడు ఏమవుతదంటే అన్నెసెసరీ నల్స్ అలా వచ్చేస్తాయి ఒకవేళ. ఏంటి? ఇవి కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే. అందుకని మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ చేసేస్తాం. ఫిల్టర్ బై బూలియన్ వాల్యూస్. టైప్ ఏమవ్వాలి? బూలియన్ అవ్వాలి. ఫిల్టర్ బై బూలియన్. ఈ కండిషన్ పెట్టేస్తాం. సో, ఇప్పుడు క్లియర్‌గా ప్రాపర్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ ఇన్పుట్ క్లాస్ నేమ్స్ అని ఏదైతే ఉందో, ఈ ఇన్పుట్ క్లాస్ నేమ్స్‌ని మనం ఎక్కడివ్వాలి? ఇన్పుట్‌ని స్పెసిఫై చేసుకున్నాంగా. ఓకే. ఇన్పుట్‌ని స్పెసిఫై చేసాం గదా! ఈ ఇన్పుట్ దగ్గర క్లాస్ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి, ఆ అట్రిబ్యూట్‌కి మనం పాస్ చేయాలి. అయిపోయింది. ఇక్కడితో ఇన్పుట్ యొక్క స్టైల్స్‌ని మనం క్లియర్‌గా డిఫైన్ చేసేసాం. ఇప్పుడు రిక్వైర్డ్ ఉన్నప్పుడు నాకు పైన ఇక్కడ రిక్వైర్డ్ ఉంది కదా! ఈ రిక్వైర్డ్ ఉన్నప్పుడు రిక్వైర్డ్‌ని పాస్ చేస్తున్నాను. అదే విధంగా ఇన్పుట్ అనేది డిసేబుల్ అవుతది కొన్ని కొన్ని సార్లు. ఎప్పుడు?
మనకి డిసేబుల్డ్ అని మనం ప్రాప్ పాస్ చేసామే అనుకోండి. కొన్ని కొన్ని కేసెస్‌లో మనం ఇన్‌పుట్‌ని డిసేబుల్ జేయాలి. నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ కింద ఉంచాలి. ఆ కేస్‌లో డిసేబుల్ స్టైల్స్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతాయి. సో, అది కూడా మనం ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసేస్తున్నాం యూజింగ్ డిసేబుల్డ్ ప్రాప్. ఓకే. రైట్ ఐకాన్‌ని స్పెసిఫై చేసేసాం. లెఫ్ట్ ఐకాన్‌ని స్పెసిఫై చేసేసాం. ఇప్పుడు ఈ అన్నిటికి అడిషనల్‌గా మనం ఏం చేద్దామంటే, మన ప్రాప్స్‌లోనే అడిషనల్‌గా ఐడీ అన్న ప్రాప్‌ని కూడా మనం రిసీవ్ చేసుకుందాం. ప్రాప్స్‌లో రిసీవ్ చేసుకుందాం. ఎందుకు అని అడగొచ్చు మీరు. ఇప్పుడు నాకు అరే ఆఫ్ ఇన్‌పుట్స్ ఉన్నాయండి. నేను ఆటిల్ని ఏం చేస్తున్నానంటే, ఒక్కొక్క దాన్ని చెయ్యట్లేదు. మాన్యువల్‌గా రాయట్లేదు. నేను అన్నిటిని ఒక అరేలో డిఫైన్ చేసేసి వాటన్నిటిని నేను డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేనేమవుతాయి నాకు ఆ అరేన్ ద్వారా మ్యాప్ చేసేస్తాను నేను ఇన్‌పుట్స్ అన్నిటిని. సో, నేను ఒక కాన్స్టెంట్ అరేని విత్ మై స్పెసిఫైడ్ అట్రిబ్యూట్స్ యాస్ ఆబ్జెక్ట్స్ నేనేం చేస్తానంటే నా ఇన్‌పుట్స్‌ని డిఫైన్ చేసేసుకుంటాను నేను అరేలో. అప్పుడు నేను ఆ అరేని మ్యాప్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా నాకిక్కడ ఏమవుతుంది నా ఇన్‌పుట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. సో, కానీ మనం అరేని మ్యాప్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిందేంటంటే ఐడీ అనేది పాస్ చేస్తున్నామా లేదా అనేది క్లియర్‌గా చూసుకోవాలి. సో, అందుకోసమే ఇక్కడ నేను ఐడీని పాస్ చేస్తున్నాను. ప్రతి ఇన్‌పుట్‌కి ఒక డెడికేటెడ్ ఐడీ అనేది ఉండాలి. సో, అదే ఇక్కడ నేను పెట్టాను. హాష్ ఐడీ. ఇప్పుడు లేబుల్ కూడా అంతే. లేబుల్‌ని స్పెసిఫై చేసేటప్పుడు హెచ్‌టీఎంఎల్ఏ కదా! హెచ్‌టీఎంఎల్ ఫర్ అన్న యాట్రిబ్యూట్ ఇచ్చుకొని ఇక్కడ నేను ఐడీ ఇస్తాను. ఆ ఐడీకి సంబంధించిన లేబుల్ అని. అంతే. పైన ఇప్పుడు మనం ఇది మెయిన్ కంటైనర్ కదా! ఇది ర్యాప్ చేసేదే కదా! సో, దీనికి కూడా మనం యూనిక్‌గా ఏదన్నా స్పెసిఫై చేయొచ్చు ఐడీని. చేయటమే మంచిది ఒక విధంగా అయితే. అది మనం గ్రాడ్యుయల్‌గా చేద్దాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ ప్రాప్స్‌లో రిసీవ్ చేసుకుంటున్న ప్రాప్స్‌లో అన్నిటిని స్పెసిఫై చేసాం. అన్నిటిని యుటిలైజ్ చేసుకున్నాం. ఏదో ఒకటి యుటిలైజ్ చేయలేదు. అదేంటి హెల్పర్ టెక్స్ట్‌ని మనం యుటిలైజ్ చేసుకోలేదు. దాన్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకుందాం. లేబుల్‌ని డిఫైన్ చేసాం కనబడుతుంది. కొలాప్స్ చేద్దాం. ఇన్‌పుట్‌ని డిఫైన్ చేసాం కనబడుతుంది. దీన్ని కొలాప్స్ చేద్దాం. ఇన్‌పుట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గమనించాల్సిందేంటంటే ఒకవేళ మీకు ఉన్న దాంట్లో ఎర్రర్ ఏదైనా ఉంటే అంటే మీ ఇన్‌పుట్ కండిషన్స్ మీట్ అవ్వలేదు అనుకున్నాం అనుకోండి. మనం రాసిన ఇన్‌పుట్ కండిషన్ మీట్ అవ్వలేదు. ఆ టైంలో మనం ఏం డిస్‌ప్లే చేయాలి? ఎర్రర్‌ని డిస్‌ప్లే చేయాలి. ఆ ఎర్రర్‌ని ఎలా డిస్‌ప్లే చేస్తాం? యూజింగ్ ఎ స్పాన్ యూజ్ మనం ఏ ఎర్రర్ అయితే డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎర్రర్‌ని డిస్‌ప్లే చేసేస్తాం. క్లాస్ నేమ్ ఇచ్చి ఎర్రర్. ఇప్పుడు దీనికి కూడా నేనేం చేస్తానంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ డిస్‌ప్లేయింగ్ ఇట్ యాస్ ఎర్రర్ టెక్స్ట్ స్టైల్స్ డాట్ ఎర్రర్ అనే పెట్టేస్తాను. సింపుల్‌గా అయిపోయింది ఇక్కడితో. ఇప్పుడు మన మేజర్ థింగ్ ఇంకొకటుంది. మన మేజర్ థింగ్ ఏంటంటే హెల్పర్ టెక్స్ట్‌ని మనం డిఫైన్ చేయాలి. ఇప్పుడు హెల్పర్ టెక్స్ట్‌ని డిఫైన్ చేస్తున్నాం గదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ డిస్‌ప్లేయింగ్ ఇట్ ఇన్ సెపరేట్ కండిషన్ ఈ కండిషన్‌ని నేను వాడేద్దాం అనుకుంటున్నాను. టెర్నరీ ఆపరేటర్ కింద. ఇప్పుడు నాకు ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఎర్రర్ ఉంటే ఎర్రర్‌ని చూపించు అని చెప్పాను. లేదు ఒకవేళ ఇప్పుడు నాకు హెల్పర్ టెక్స్టే ఉందనుకోండి. హెల్పర్ టెక్స్టే ఉంది. అప్పుడేం చేస్తాను? హెల్పర్ టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేస్తాను. సో, ఇది నా రెండో కండిషన్. సింపుల్‌గా ఈ విధంగా, ఈ విధంగా మనం ఈ స్టైల్స్‌ని డిఫైన్ చేసాం. స్టైల్స్‌ని కాదు కాంపోనెంట్‌ని డిఫైన్ చేసాం. సో, ఇప్పుడు మనకి మన ఎంటైర్ ఇన్‌పుట్ డాట్ టీఎస్ఎక్స్ ఆహ్, ఫైల్ అనేది మనం పూర్తిగా అప్డేట్ చేసేసాం. సో, ఇప్పుడు మనకు మిగిలిపోయిందంటూ ఏదన్నా ఉంది అంటే ఏమున్నాయి? టైప్స్‌ని ప్రాపర్‌గా డిఫైన్ చేసేసాం మనం. ఇన్‌పుట్ డాట్ టీఎస్ఎక్స్‌ని డిఫైన్ చేసేసాం. తర్వాత కాన్స్టెంట్స్‌ని మనం డిఫైన్ చెయ్యాలి. ఇప్పుడు మనం బటన్ డాట్ టీఎస్ఎక్స్‌కెళ్ళామనుకోండి. ఈ బటన్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్‌లో బటన్ కాన్స్టెంట్స్‌ని మనం ఎలా డిఫైన్ చేసుకున్నాం? బటన్ సైజు, బటన్ వేరియంట్‌ని టైప్స్ నుంచి తెచ్చుకొని, ఆ డిఫాల్ట్ సైజ్‌ని మనం ఇక్కడ స్పెసిఫై చేసి, వాటిని మనం ఎందులో యుటిలైజ్ చేసుకున్నాం? బటన్ ఇక్కడ.
ఇక్కడ వేరియంట్ సైజ్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకున్నాం. అదే విధంగా ఇన్‌పుట్ డాట్ టీఎస్ఎక్స్‌ని కూడా మీరు అదే పద్ధతిలో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇన్‌పుట్ సైజ్‌ని మీడియం అని నేను స్టాటిక్‌గా స్పెసిఫై చేయటం ఇందులో ఐ మీన్ కాంపోనెంట్ కోడ్‌లో స్పెసిఫై చేయటం కన్నా ద బెటర్ వే ఈస్ టు స్పెసిఫై ఇట్ ఇన్ ఇన్‌పుట్ కాన్స్టెంట్స్. అది మీకు టాస్క్ అనుకోండి. ఇప్పుడు ఇన్‌పుట్ డాట్ మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్‌ని కూడా మనం డిఫైన్ చేయాలి. ఇప్పుడు నేను మీకిచ్చే అడిషనల్ టాస్క్ ఏంటంటే, నేను ఇన్‌పుట్ కాంపోనెంట్‌ని ప్రతీది క్లియర్‌గా డీటెయిల్డ్‌గా రాశాను. మీకంటూ ఇచ్చే చిన్న టాస్క్ అంటూ ఏదైనా ఒకటుందంటే, ఇన్‌పుట్ స్టైల్స్‌ని మీకు తగ్గట్టు, మీకు అనుగుణంగా మీరు క్లియర్‌గా అప్డేట్ చేయండి. ఒకవేళ మీకు అది కూడా కావాలి అంటే, ఈ కాంపోనెంట్ కోడ్‌ని మొత్తాన్ని నేను అప్డేట్ చేసి అలాంగ్ విత్ ద స్టైల్స్ గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తాను. ఆ గిట్‌హబ్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఎనీ ఫర్దర్ డౌట్స్ ఏవైనా ఉన్నా మీరు నన్ను కామెంట్స్‌లో రీచ్ అవ్వచ్చు. నేను రీచబుల్‌గానే ఉంటాను. మీ యొక్క ప్రతి కామెంట్‌కి నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద వెరీ మేజర్ థింగ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫోల్డర్‌ని అప్డేట్ చేద్దాం. అదేం గాదు ఇండెక్స్ డాట్ టీఎస్ ఫైల్. ఈ ఇండెక్స్ డాట్ టీఎస్ ఫైల్‌ని అసలు ఎందుకు క్రియేట్ చేయాలి? మాటికి చీటికి ముందు బటన్ కాంపోనెంట్‌కి చేసాం. ఇప్పుడు ఇన్‌పుట్ కాంపోనెంట్‌కి కూడా చేస్తున్నాం. అసలు ఎందుకు క్రియేట్ చేయాలి అని మీకు క్వెషన్ రావచ్చు. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది బేసిక్‌గా ఇంపోర్ట్స్ కోసం. ఐ మీన్ మనం ఎక్కడన్నా ఫుల్ పాత్‌ని ఇప్పుడు ఇన్‌పుట్ ఫోల్డర్ ఉంది. ఆ ఇన్‌పుట్ ఫోల్డర్ లోపలన నాకు నా ఇన్‌పుట్ కోడ్ ఉంది. అంతే ఇన్‌పుట్ కాంపోనెంట్ ఉంది. ఇన్‌పుట్ టైప్స్ ఉన్నాయి. ఇన్‌పుట్ ప్రాప్స్ ఉన్నాయి కదా! వీటన్నిటిని కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నేను కాన్స్టెంట్స్‌ని కూడా అప్డేట్ చేశాను. సో, వీటన్నిటిని మనం ఏం చేస్తాం? ఒకవేళ వీటిని ఇంపోర్ట్ చేయాలంటే మాన్యుయల్‌గా పాత్ మొత్తాన్ని స్పెసిఫై చేస్తాం కదా! సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ ఇన్ దట్ వే ఎప్పుడైతే మనం ఇండెక్స్‌ని స్పెసిఫై చేస్తామో, ఇండెక్స్‌ని మనం నీట్‌గా, క్లియర్‌గా మెన్షన్ చేస్తామో, మనకేమవుతదంటే ఇంపోర్ట్స్ అనేవి క్లమ్జీగా ఉండవు. నీట్‌గా ఉంటాయి. ఏ కాంపోనెంట్‌లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నా చాలా నీట్‌గా ఉంటాయి. సో, అందుకోసం మనం ఏం జేయాలి అంటే, ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ఇండెక్స్ డాట్ టీఎస్ ఫైల్‌ని మనం ఏమంటామంటే, బ్యారెల్ ఫైల్ అంటాం. ఇందుకోసం ఈ ఇంపోర్ట్స్, ఈ ఈజీ వే ఆఫ్ ఇంపోర్టింగ్‌కి ఈ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని డిఫైన్ జేసి మొత్తం అంతా ఈ ఫోల్డర్‌లో పెట్టి, జస్ట్ ఆ ఫోల్డర్‌లోని ఇండెక్స్ డాట్ టీఎస్‌లో మనం ఎక్స్‌పోర్ట్ చేసేస్తాం మొత్తం. దీనివల్ల మనకి ఇంపోర్ట్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. సో, ఇందుకోసం ఇప్పుడు మనం బటన్ కాంపోనెంట్‌లో ఇండెక్స్ డాట్ టీఎస్‌ని చూసామనుకోండి. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ బటన్ చేశాడు. తర్వాత బటన్ టైప్స్‌ని, బటన్ కాన్స్టెంట్స్‌ని కూడా ఇంపోర్ట్ చేసేసుకున్నాడు. సో, అదే విధంగా ఇక్కడ కూడా చేయొచ్చు. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ మనం ఏం కాంపోనెంట్ ఇది? ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ మనదేంటి? ఇన్‌పుట్ కదా! సో, ఇన్‌పుట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసాం. తర్వాత ఇన్‌పుట్ కాన్స్టెంట్స్‌ని కూడా ఎక్స్‌పోర్ట్ చేసేస్తాం. ఒకవేళ ఇది టైప్స్ ఏది? ఇన్‌పుట్ టైప్స్‌కెళ్ళాం. మీకు ఒక్కొక్కటి నేమ్డ్ ఎక్స్‌పోర్ట్స్ చేయాలనిపించిందనుకోండి. ఇన్‌పుట్ ప్రాప్స్‌ని, ఇన్‌పుట్ సైజ్‌ని మీరేం చేస్తారంటే ఇక్కడొక ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ యాస్ స్టార్ ఇన్‌పుట్ ప్రాప్స్‌ని, ఇన్‌పుట్ సైజ్‌ని ఈ పద్ధతిలో మీరు డిఫైన్ చేసుకోవచ్చు. కానీ నాకు బేసిక్‌గా స్టార్ ఇవ్వటం అలవాటు కాబట్టి నేను అదే ఇస్తాను. ఆ వే ఆఫ్ ఎక్స్‌పోర్టే చేస్తాను. సో, దిస్ ఈస్ ద వే హౌ వి ఆర్ గోయింగ్ టు డిఫైన్ index.ts ఫైల్. నేను మీ కన్వీనియన్స్ కోసం నేను ఆల్రెడీ సీఎస్ఎస్‌ని కూడా ప్రాపర్‌గా అప్డేట్ చేసి ఉంచేసాను. సో, ఈ కోడ్ మొత్తాన్ని నేను గిట్‌హబ్‌కి పుష్ చేస్తాను. సో, యూ కెన్ టేక్ ఎ రిఫరెన్స్ ఆఫ్ దిస్ కోడ్ ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్టైల్ యువర్ కాంపోనెంట్. నేనంత స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తున్నానంటే, మీ కాంపోనెంట్‌ని మిమ్మల్నే స్టైల్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే, మీకు అలవాటవుతదని అంతే. బట్ ఇఫ్ అట్ ఆల్ దేర్ ఆర్ ఎనీ క్వెరీస్, ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ వయా కమెంట్స్.